ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్ల వలసలు కొనసాగుతున్నాయి. నిన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. తాజాగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మరో 2 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ బలం మరింత పెరిగింది. ఇప్పటి వరకు వైసీపీ నుండి టీడీపీలో చేరిన 24 మంది కార్పొరేటర్లతో పాటు టీడీపీ కార్పొరేటర్లు 6గురితో కలిపి టీడీపీ బలం 30కి చేరింది. ఇప్పటికే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇక ఒంగోలులో మేయర్తో పాటు 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు. విజయచంద్రిక, ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. దాదాపు 43 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే అందులో 24 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో నిన్న ఒంగోలు వైసీపీ నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు 8 మంది కార్పొరేటర్లు నిన్న టీడీపీలో చేరిపోయారు. అదేవిధంగా ఈ రోజు అదేవిధంగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్పొరేటర్లు చింతపల్లి గోపితో పాటు విజయలక్ష్మి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఇటు టీడీపీలోకి పూర్తిగా వైసీపీ కార్పొరేటర్లు అయితే చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్పొరేటర్లు వరుసగా రోజుకి కొంతమంది చొప్పున తెలుగుదేశం పార్టీలో రావడంతో పూర్తిగా వైసీపీ ఒంగోలు కార్పొరేషన్ లో పూర్తిగా కోల్పోయిందని చెప్పవచ్చు. ఇది ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని పరిణామంగా మారింది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.